హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఒక సెంటా పర్సెంటా అని మాట్లాడిన అనిల్ మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గురించి ఏం మాట్లాడదామయ్యా, ఎందుకు మాట్లాడదాం అంటే కనుక ఒక్కసారి అతను నెల్లూరు నుంచి తరిమేస్తే కనుక నరసరావుపేట ఎంపీగా పోటీ చేయడానికి వచ్చారు. వస్తూ ఆయన ఇంట్రడక్షన్లో అంటే పరిచయ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మనం చూద్దాం ఏం చేసుకున్నాడు. మా నెల్లూరులో ఉన్న వాతావరణం ఏంటంటే, నువ్వు మీసం తిప్పితే రౌడీ అంటారు, నువ్వు మీసం తిప్పితే ఇక్కడ గుండా అంటారు, నువ్వు మీసం తిప్పితే అంటారు. కానీ సరే, మీసం తిప్పితే రౌడీ అంటారు, మీసం తిప్పితే గోండా అంటారు, ఇవన్నీ చెబుతున్నావు. నెల్లూరుకి ఏం పీకావు అనేది చెప్పావా? ఏమన్నా చెప్పలేదు. సరే, నీ మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పీకాడు అని ఏదన్నా చెప్పావా? చెప్పలేదు. ఇవన్నీ చెప్పకుండా ఏదో మీసం కథలు అనేది ఒకటి చెబుతున్నావు. ఓకే, ఆ కథలు కూడా విందాం ఒకసారి. మీసం తిప్పితే పౌరుషాల సంగతి మర్చిపోయారు. అది ఈ కట్ట మీద ఉంది, ఇక్కడ తిప్పుతా. గతంలో రాజులు కానీ పెద్ద పెద్దలంతా మీసాలు పెట్టుకునే వాళ్ళు. అరే మనం ఎందుకు పెట్టుకోకూడదు అంటే, ఆ నెల్లూరులో పెట్టకూడదని చెప్పారు పక్కనున్న వాళ్ళు. నన్ను పెట్టనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోరిక ఒకటి తీరింది. పల్నాడికి నేను పోతున్నానని చెప్పగా అనగానే నా గుండెలో ఫస్ట్ వచ్చింది ఏంటంటే, అబ్బా హ్యాపీగా నేను పంచి కట్టి మీసం తిప్పొచ్చాను నాయన. నువ్వు ఎంపీ క్యాండిడేట్వి, మా కర్మ కొద్దీ, మా దరిద్రం కొద్దీ నెల్లూరు నుంచి తరిమేస్తే వచ్చి నరసరావుపేటలో పడ్డ ఎంపీ క్యాండిడేట్వి. మీసాలు తిప్పేది ఏముంది అనిల్ కుమార్ యాదవ్? పిల్ల రొయ్యకం కూడా మీసాలు ఉంటాయి. తిప్పటం కాదు అక్కడ కావాల్సింది, రాష్ట్రానికి ఏం ఊడబొడుస్తున్నావు అనేది కావాలి. నువ్వు వచ్చావు నరసరావుపేటకి, పరిచయ కార్యక్రమం చేసుకుంటున్నావు. నువ్వేం చెప్పాలి? నేను వచ్చాను నరసరావుపేటకి, ఈ పార్లమెంట్ పరిధిలో ఈ తెస్తాను, ఈ పరిశ్రమలు తెస్తాను, లేదంటే కనుక నరసరావుపేట చుట్టుపక్కల ఉన్న మంచినీటి కొరత ఏదైతే ఉందో దాన్ని నేను తీరుస్తాను అనేది మాత్రం నువ్వు చెప్పగలగాలి. ఆహా, నేను వచ్చాను, పంచె కట్టుకుంటాను, మీసం తిప్పుతానని ఇట్లా తిప్పుతున్నావు కదా. మీసాలదేముంది తిప్పడం? పిల్ల రొయ్య కూడా తిప్పిద్ది. నువ్వు తిప్పేదేంది? సెంటా 1% బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడావు కదా. ఏమి కొలతలు కొలుస్తాం, బట్టలు పెట్టుదాం, అందరికి పెడతాం అని చెప్పి ఏదో కూసావు కదా. ఆ తర్వాత మీడియా వాళ్ళు అడిగారు కదా, పోలవరం ఎంతవరకు వచ్చిందన్న, ఎందుకని అన్న కాలేదంటే, నాకేం సంబంధం అంటే మరి ఆ రోజు బుల్లెట్ దిగలేదా? లేదంటే కనుక ఆ రోజు సెంటా 1% అని మాట్లాడలేకపోయినావేంది? ఏమప్పా, మీసాలు తిప్పేదాంది ఏముందిలే, కొత్తగా మూతి మీద మీసం వచ్చిన పిల్లలు కూడా తిప్పేస్తున్నారు మీసాలు, ఇలా తిప్పేస్తున్నారు. నువ్వు తిప్పేదేముంది? కొంచెం మీసం పెంచితే ఎవరైనా తిప్పొచ్చు. మనం ఊడబొడిసింది ఏదన్నా ఉంటే కనుక అది చెప్పాలి. నెల్లూరుకి నువ్వేం ఊడబొడిసావు అది చెప్పగలవా? అది చెప్పలేవు. అదేమంటే ఇక్కడికి రాటన్న అదృష్టం అంటావు, కృష్ణమూర్తి గారు రమ్మన్నారు అంటావు, వాళ్ళు రమ్మన్నారు, వీళ్ళు రమ్మన్నారు అని చెప్పి అందరినీ భుజాన్ని వేసుకొని పొగిడేసుకుంటున్నావు. వచ్చి ఉపయోగం ఏంది? మీసాలదే ఉందబ్బా, మీసాలు ఇవాళ కత్తిరిస్తే రేపటికి 2వ రోజుకి వచ్చేస్తాయి. మీసాలు కాదు, నువ్వు ఓడబొడిసేది ఏదన్నా ఉంటే కనుక నరసరావుపేటకి అది చెప్పు. అంతేగాని మీసాలు తిప్పటానికి నువ్వు నెల్లూరు నుంచి నరసరావుపేటకు వచ్చినా బాగుందప్ప నీ పరిస్థితి. ఏదన్నా ఏడిసేది ఉంటే కనుక నేను ఈ పని చేస్తానని ఏడు బాబ్బా. పిల్ల రొయ్య తిప్పిద్ది అనిలా. ఏమప్పా అనిలా, పిల్ల రొయ్య తిప్పుతుంది మీసాలు, నువ్వు తిప్పేదేంది? పని ఏదన్నా ఉంటే కనుక చేసేడు, అంతేగాని ఈ మీసాలు తిప్పుడు గోళ మనకెందుకప్ప. ఓకేనా? సైనింగ్ ఆఫ్.